హలో అండి. ఇంట్లో ఆకుకూరలు తినని వాళ్ళ కోసం కనీసం ఇలా అన్నా చేస్తే ఆకుకూరలు తింటారేమో అని చెప్పేసి ఇలా ట్రై చేశానండి. దొండకాయలతో పాలకూర మిక్స్ చేసి ఫ్రై చేశానండి. ముందుగా ఇప్పుడేంటంటే దొండకాయ ముక్కల్ని కల్లుప్పు వేసుకొని మెత్తగా పిసుకోవాలండి. అలా చేస్తే దానిలో పసరొస్తుంది. ఆ పసరంతా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం తాలింపు దినుసులు వేసుకొని తాలింపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మగ్గాలండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అప్పుడు ముందుగా మనం దొండకాయ ముక్కలు వేసుకోవాలండి. ముందే ఆకుకూర వేసేయకూడదు. ముందుగా దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అది మూత పెట్టి సిమ్లో వేపుకోవాలండి. సిమ్లో వేపుకున్న తర్వాత అప్పుడు మనం తరిగి పెట్టుకున్న పాలకూర తరుగు వేసుకోవాలండి. ఆ పాలకూర ఏంటంటే మెత్తగా అసలు వెంటనే 5 మినిట్స్కే మగ్గిపోతుంది. సిమ్లో వేగనిచ్చిన తర్వాత ఆల్రెడీ ముందుగా మనం కళ్ళుప్పేసి ఉప్పేసి పిసికి పెట్టుకున్నాం కదా, అందుకని ఈసారి మాత్రం మనం ఒకసారి ఉప్పు చూసి సరిపోయిందో లేదో చూసి వేసుకోండి, లేదంటే ఎక్కువైపోతుంది. అలా తర్వాత ఇలాగా ఇదిగోండి. తర్వాత మగ్గిన తర్వాత ఇట్లా వచ్చేసింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మనం ఇంట్లో పట్టి పెట్టుకున్న గరం మసాలా పౌడరు కారం వేసుకొని కలిపి పెట్టుకొని లాస్ట్ అండ్ ఫైనల్లో ఇలాగా మనం కలిపి పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా వచ్చింది. మేము ట్రై చేసాం, చాలా బాగుంది.